బాలక స్వామి, ఏంటి నాయనా? నాకు చాలా బాధేస్తుంది స్వామి. ఎందుకు నాయనా? మరేంటి స్వామి, అను ఉందని ఎంత చెప్పినా అమ్మ నమ్మటం లేదు. అను పేరు మీద అర్చన జరిపిస్తానంటే వినడం లేదు. బాధపడకు నాయనా, అందరూ నమ్మే సమయం వచ్చేస్తుంది. మీరిలాగే అంటారు, అసలు ఇదంతా మీ వల్లే జరిగింది. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నా మీద పడ్డావేంటి నాయనా? మీరేం చెప్పారు? అమ్మని గుడికి తీసుకొస్తే అనుని చూపిస్తానన్నారా లేదా? అన్నాను. మరింతవరకు అనుని చూపించలేదు. అనుని చూడగానే మా అమ్మ దగ్గరికి తీసుకెళ్లాలనుంది. అందరికీ వినపడేలా అను బ్రతికే ఉందని గట్టిగా అరవాలనుంది. అనుని చూడగానే అమ్మ పడే సంతోషం చూడాలనుంది. మా స్కూల్లో ఫ్రెండ్స్ అందరికీ అనుని చూపించాలి. తను మళ్ళీ మా క్లాస్ రూమ్లో మా మేడం అను అని పిలిస్తే ప్రెజెంట్ మేడం అని చెప్పాలి. ఇవన్నీ జరగాలంటే వెంటనే నాకు అనుని చూపించండి స్వామి. ఏమీ లేదు నాయనా, నీకు మీ చెల్లెలంటే ఇష్టం అనుకున్నాను, కానీ ప్రాణమని ఇప్పుడే తెలిసింది నాయనా. ఎప్పుడో మా సీతమ్మ వారు పడిన కష్టాలు చూసి చెమ్మగిల్లాయి కళ్ళు. మళ్ళీ ఇప్పుడు నీ ప్రేమను చూసి చెమర్చాయి కళ్ళు. ఇంకా ఆలస్యం చేయను, రా నాయనా, అను దగ్గరికి చేరుస్తాను. ఏంటి స్వామి మీరు చెప్పేది? అను దగ్గరికి తీసుకువెళ్తారా? అంటే మనం ఇప్పుడు అను చూడబోతున్నామా? మరి అంతే కదా నాయనా. అను ఎలా ఉంది? ఎక్కడుంది? అసలు ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు? నాయనా నాయనా నాయనా, ఒక్క క్షణం. నీ ప్రశ్నలతో నాకు ఊపిరి ఆడకుండా చేస్తున్నావు. నువ్వు ఏం అడగాలనుకున్నా అనునే అడుగుదు గాని. పద. పదండి స్వామి, పదండి. పద. రాయ్, దొరికిందా? దొరికిందిరా. ఎస్ ఎస్, తీసుకొచ్చి కారులో పడండి, నేను వస్తున్నాను. కానీ మేము పట్టుకోలేకపోయాంరా. ఏంటి? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.